శ్రీ గురు చరిత్ర అధ్యాయం 48 శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యైన్మ శ్రీ గురుభ్యో నమః. శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్ళి వస్తుండేటప్పుడు పర్వతేశుడు అనే ఒక గృహస్థుడు ప్రతిరోజు ఆయనకు దూరం నుంచే నమస్కరించుకునేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతని దగ్గరికి పిలిచి, నిత్యము నాకు ఎందుకు నమస్కరిస్తున్నావా అని అడిగారు. తమరు ఒక్కసారి నా పొలంలో కాలు పెడితే పంట బాగా వస్తుందని నా ఆశ. తమ అనుగ్రహం కోసం నమస్కరిస్తున్నానని చెప్పారు. శ్రీగురుడు అతని చేను వైపు చూచి, నేను సంగమం నుంచి తిరిగి వచ్చే లోపల పంట కోసే అని ఆజ్ఞాపించారు. శ్రీగురునిపై విశ్వాసంతో అతని వెంటనే పొలం యజమాని దగ్గరికి వెళ్ళి అడిగినంత గుత్త చెల్లించేలాగా పత్రం వ్రాయించుకొని పంట కోసుకోవడానికి అనుమతి పొంది కూలీలను పిలిచి పైరు కోయించడం మొదలుపెట్టారు. భార్య పిల్లలు వచ్చి అప్పుడే కంకులు వేస్తూ పక్వానికి రాని మొక్కలను కోయించవద్దని అడ్డుపడ్డారు. వారిని నతడు లెక్క చేయక శ్రీగురుని ఆజ్ఞ ప్రకారం పొలం అంతా కోయించి కుప్పలు పెట్టాడు. శ్రీగురుడు మధ్యాహ్నానికి తిరిగి వచ్చి కోసి ఉన్న పొలం చూచి, నీ శ్రద్ధాభక్తులకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వెంటనే బాగా వర్షాలు కురిసి కోసివేసిన మొక్కలు మళ్ళీ ఏపుగా పెరిగి ప్రతి ఏటి కంటే 10 రెట్లు కంకులు వేసి పుష్కలంగా ధాన్యం పండింది. పర్వతుడు అతని భార్యతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అందరూ శ్రీగురుని దర్శనానికి వచ్చి ఆయనను పూజించారు. తమకు కావలసినంత ధాన్యం తీసుకుని మిగిలినదంతా భేద సాధలకు పంపేశారు. శ్రీ దత్తాయ గురవే నమః.